దేవర. జపాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. జపాన్లో దేవర గ్రాండ్ రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటనకు దాసోహం అని ప్రేక్షకులు ఉండరు. సినీ సెలబ్రిటీల్లో ఎక్కువ మంది ఇష్టపడే అద్భుతమైన నటుడు ఎవరని అడిగితే అత్యధికంగా చెప్పే పేరు జూనియర్ ఎన్టీఆర్. డ్యాన్స్లో అయినా, ఫైట్లో అయినా, ఎలాంటి సన్నివేశంలో నటించాలన్నా ఎన్టీఆర్ ఆయా పాత్రకు న్యాయం చేస్తారు. ఆయన ఏ స్థాయి నటుడో ఒక ఉదాహరణగా చూస్తే RRR చిత్రంలోని కొమరం భీముడో పాట చాలు. ఈ పాటలో ఒక కన్నుతో నవ్వుతూ ఇంకొక కన్నుతో ఏడుస్తూ ఒకే ఫ్రేమ్లో 2 ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా పండించారు. తన యాక్టింగ్తో ప్రేక్షకులకు కంటతడి పెట్టించారు. ఈ నటనకు జాతీయ అవార్డు కూడా వస్తుందేమోనని ఎన్టీఆర్ అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. దురదృష్టవశాత్తు రాలేదు. కానీ ఏదో ఒక రోజు తన నటనకు జాతీయ అవార్డు లభిస్తుందని, ఆ అర్హతలున్న పూర్తి స్థాయి నటుడు ఎన్టీఆర్ అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఇదిలా ఉంటే సోలో హీరోగా 6 సంవత్సరాల తర్వాత విడుదలైన ఎన్టీఆర్ చిత్రం దేవర. దాదాపు 2 సంవత్సరాల పాటు షూట్ జరుపుకున్న ఈ చిత్రం మొదటి భాగం పోయిన ఏడాది సెప్టెంబర్లో గ్రాండ్గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయింది. 300 కోట్ల బడ్జెట్తో కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటి వరకు వచ్చిన అన్ని చిత్రాల్లో ఈ మూవీ టాప్ పొజిషన్లో ఉంది. ఇందులో ఎన్టీఆర్ దేవర, వర అంటూ 2 పాత్రల్లో తండ్రి కొడుకులుగా నటించి మెప్పించారు. విలన్ పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ తన పాత్రకు న్యాయం చేశారు. హీరోయిన్గా జాన్వీ కపూర్ తెలుగులో దేవర మొదటి సినిమానే అయినా తన డాన్స్ అందంతో ఆకట్టుకుంది. ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ లాంటి వారు పర్వాలేదనిపించారు. ఇక ఈ సినిమాలోని స్క్రీన్ ప్లే తెలుగులో వచ్చిన బెస్ట్ స్క్రీన్ ప్లే చిత్రాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఇందులో భాగంగానే డైరెక్టర్ కొరటాల శివ ప్రేక్షకులకు చాలా ప్రశ్నల్ని వదులుతూ వాటికి సమాధానాలు ఇవ్వకుండా 2వ భాగానికి వదిలేశారు. 2వ భాగంపై బాగా ఎగ్జైట్మెంట్ పెరిగే విధంగా క్యూరియాసిటీ పెంచారు. ప్రస్తుతం ఈ 2వ భాగం పూర్తి కథను ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారు కొరటాల శివ. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో దేవర 2వ భాగాన్ని వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాడు కొరటాల శివ. ఈ విషయం ఇలా ఉంటే దేవర 2వ భాగం తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసే ముందే జపాన్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు దేవరాని చూపించబోతున్నారు కొరటాల శివ. ఇందుకు జూనియర్ ఎన్టీఆర్ తన గత చిత్రాల్లాగానే దేవరను జపాన్ భాషలో విడుదల చేయనున్నారు. అక్కడి భాషలో డబ్ చేస్తూ వచ్చే నెల మార్చి 28వ తేదీన జపాన్లో గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్లో భాగంగా జపాన్ అభిమానులతో చిత్ర విషయాలను పంచుకోవాలని మార్చి 22వ తేదీన జపాన్కు వెళ్లనున్నారు ఎన్టీఆర్. ఈలోపు అక్కడి వారితో వీడియో కాల్లో సినిమా ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓవరాల్గా ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టపడే జపాన్ అభిమానులకు దేవర చిత్రం ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. మరి ఈ మూవీ అక్కడ ఏ మేర కలెక్షన్స్ రాబడుతుందో, ఎన్టీఆర్ క్రేజ్ను మరింత పెంచడానికి ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి. మనోళ్ళు కాదు, సముద్రం ఎక్కాల, సముద్రం ఏలా.